ఈ రోజు నేను ఇన్స్టా చూస్తా ఉన్నాను, 1 by 1 వీడియోస్ వస్తా ఉంటాయి కదా. అదే టైంకి ఎవరో నాకు ఒక వీడియో షేర్ చేశారు. తెలిసిన వాళ్ళు ఏం కాదండి, ఎవరో ఒకరు ఏవో ఒక వీడియోస్ షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లా షేర్ చేశారు. ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు అసలు మైండ్ లో నుంచి పోవట్లేదు. ఎంత మర్చిపోదాం అనుకున్నా మళ్ళీ గుర్తొస్తానే ఉంది. మామూలుగానే నేను కొంచెం ఏదైనా ఒక విషయం జరిగింది అంటే దాన్ని అంత తొందరగా మర్చిపోను. నేను చిద్విన్ కంటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాతో పాటు 10 మంది ఉన్నారు. మా అమ్మ, మా నాన్న, మా ఆయన, పెద్దత్త, చిన్నత్త, పలకరించడానికి వచ్చిన చుట్టాలు చాలా మంది ఉన్నారు. ఆ టైంకి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ధైర్యం చెప్తున్నారు. ఏం అవ్వదు, 2 hours 3 hours ఆ కాసేపు తట్టుకుంటే చాలు, ఎవరో ఒకరిని ఎత్తుకుంటావు, హ్యాపీగా ఉంటావు అని చెప్పి అంతమంది అంత ధైర్యం చెప్తున్నా సరే నాకు అసలు ఆ టెన్షన్ గానీ భయం గానీ ఏం తగ్గలేదండి. ఇంకా అదే ఆలోచనలో ఉన్నాను. అసలు వీడియో సంగతి ఏంటంటే, వీడియోలో ఒక ఆమె బిడ్డను కనేసి బాత్రూమ్ సింక్ లో పడేసి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది. ఆమె కండం కూడా బాత్రూమ్ లోనే కనేసింది, బాత్రూమ్ లోనే పడేసి వెళ్ళిపోయింది. అంత ఈజీగా బిడ్డను కనే ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలా, ఆమె చేసిన పనికి తిట్టాలో అర్థం కాదు. పసి బిడ్డను చూసి ఏదో ప్రాణ ఊరుకోక మాట్లాడడమే గానీ ఎవరైనా చెప్పినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి రోజు.